పొద్దున్నుంచి ఏమైనా తిన్నదా? లేదు డాక్టర్, రాత్రంతా వాళ్ళ అబ్బాయి గురించి ఏడుస్తుంది. రేయ్, సార్. ఈ రోజు నేను విడుదల చేస్తున్నారు. దొంగ సంతకాలు అవి పెట్టడం మానేసి బుద్ధిగా బతుకు. అలాగే సార్. అర్థమైందా? నీ వస్తువులు అవి తీసుకెళ్ళు. ఇదిగో ఇక్కడ సంతకం పెట్టు. ఎవరు సంతకం పెట్టమంటారు సార్? ఎవరి సంతకమా? పో, పో, పో. వీళ్ళని బాగు చేయడం నా వల్ల కాదు. హలో. హలో, చెర్లపల్లి జైలు అండి? అవునండి. నా పేరు డాక్టర్ నాగయ్య అండి, వైజాగ్ జనరల్ హాస్పిటల్ డీన్ని. చెప్పండి సార్. మీ జైల్లో పడిగల శివ అనే ఖైదీ ఉన్నాడండి? వెరిఫై చేయాలి సార్. ఎందుకోసం అడుగుతున్నారు? ఆ ఖైదీ వాళ్ళ అమ్మ ఆరోగ్య పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. 2-3 రోజుల కంటే ఎక్కువ బతికే అవకాశం లేదు. అతన్ని ఏమైనా పంపించగలరా అని. అలాగే సార్, హయ్యర్ అథారిటీస్ తో మాట్లాడి అతన్ని పెరోల్ మీద పంపించడానికి ట్రై చేస్తాను. నువ్వు ఆ కార్టూన్ సీరియల్ చూడరా. ఇగో ఈ సీడీ మీ ఇంట్లో మీ అమ్మ నాన్న లేనప్పుడు చూడు. ఎందుకు? చూడా, నీకే తెలుస్తుంది. సరే. ఏంట్రా? గుడ్ మార్నింగ్ మేడం. ఏ టైప్ సీరియల్ కావాలి మేడం మీకు? మంచి సెంటిమెంట్ ఉన్న సినిమా కావాలి. విపరీతమైన సెంటిమెంట్. గురూజీ తీసుకెళ్ళండి మేడం. గురూజీ ఇచ్చేయండి. అలా టైప్ సీడీ కదా. తెలుసులా కావాలి ఇచ్చాను. ఒకవేళ అమ్మాయి ఇచ్చి ఏంట్రా ఈ టైప్ సీరియల్ ఇచ్చావు, నీ మీద పన్ను పడదా అన్నదనుకో, సారీ మేడం తప్పైంది అని బుక్ ఇస్తా. లేదనుకో పద్మావతిలో దీన్ని కూడా. సామాన్యుడు కాదు గురూజీ. అరే ఇప్పుడేం చూసావు కృష్ణుడు, ముందు చూసుకో. శివ, నేను సార్ పిలుస్తున్నాడు రా. సరే. నువ్వు పెరోల్ మీద నీ ఇంటికి వెళ్ళడానికి నా హైయర్ అథారిటీస్ తో మాట్లాడి ఒప్పించానయ్యా. నువ్వు ఈ రోజే వైజాగ్ వెళ్ళి మీ అమ్మని చూసి 2 రోజుల్లో వచ్చాయి. అలాగే సార్. ఇదిగో సార్. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని పారిపోవాలని ట్రై చేసావనుకో జీవితాంతం జైల్లో ఉంటావు. లేదు సార్, మా అమ్మని చూసి వెంటనే బయలుదేరి వచ్చేస్తాను సార్. సరే కదే, నువ్వేనారం చేసావు భయ్యా? మా తెలివి తక్కువ లాయర్ మాటలు నమ్మి మోసపోయానండి. లాయర్ మాటలా? ఏం చెప్పేదేటి? నా మొదటి భార్య బతికుండగా నేను 2వ పెళ్లి చేసుకుంటే చల్లదన్నాడండి. కరెక్టే కదా, ఇంతకీ నువ్వేం చేసావేటి? ఏముంది, నా మొదటి భార్యని చంపేసి 2వ పెళ్లి చేసుకున్నా, చచ్చి ఎక్కడ పడేశారు. ఆ? అదేంటండి అప్పుడే వచ్చేసారు? ఆఫీస్కి వెళ్ళలేదా? ఏమైందండి అలా ఉన్నారు? నీలాంటి దాన్ని చేసుకున్నాగా ఇంకెలా ఉంటాను? ఏమైందండి? అవ్వాల్సింది ఎప్పుడూ అయిపోయింది, ఇంకేమవుతుంది? ఏం జరిగింది? ఏం తెలియనట్టు నాటకాలు ఆడద్దు. పెళ్లికి ముందు ఏం జరిగిందో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఏంటండి అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? అదే తమరి లవ్ అఫేర్ గురించి. వైజాగ్ లో నువ్వు ఎదవని ప్రేమించి వాడితో తిరిగి కడుపొస్తే అబార్షన్ చేయించుకోలేదు? కడుపేంటి, అభాషణ ఏంటి? ఎవరండి మీకు చెప్పింది? ఎవడో ఎందుకు, నీ ప్రేమికుడే చెప్పాడు. పిచ్చి బొద్దు, ఇవాళ ఏప్రిల్ 1 రా. నేనేదో నిన్ను ఫూల్ చేద్దామని చెప్తే ఇంతలా బాధపడిపోతావేంట్రా?